హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాదనమాట. నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీస్ ఇద్దరు అమెరికా రావడానికి రెడీ అయ్యారనమాట. వాళ్ళేంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీకెళ్తున్నప్పుడు ఆ కంట్రీలో సిట్యుయేషన్ ఎలా ఉంది ఏంటనేసి న్యూస్‌లో తెలుసుకుంటారు. రివ్యూస్ చూస్తారు. అన్నీ కూడా చూస్తారు. కానీ తెలిసిన వాళ్ళని కూడా అడుగుతారనమాట. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది? ప్రెజెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు మేమొచ్చే టైం కరెక్టా? రాంగా? అంటే ఫ్యామిలీతో రావాలా? సింగిల్‌గా రావాలా? అని చెప్పేసి కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట. సో నేనేమన్నానంటే గనక ఫ్యామిలీతో రావడం అనేది ఎక్సైట్‌మెంట్ మాత్రమే కాదు. కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ జేసుకోవాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా అంటే మనం కరెక్ట్ టైమ్‌లో వస్తే లైఫ్ బిల్డ్ అవుతది. రాంగ్ టైమ్‌లో ఎంట్రీ ఇస్తే గనక మనకి సేవింగ్స్ ఉండవు. పీస్ కూడా ఉండదు అని చెప్పేసి జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాననమాట. కాకపోతే అందరికీ లైఫ్ సేమ్ ఉండదనమాట. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటదనమాట. జస్ట్ నా ఒపీనియన్స్‌తో పాటు మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి హెచ్-1బీ మీద అమెరికా రావాలి అనేసి చాలా వరకు ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారనమాట. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది రియల్ టైమ్ సినారియో. చాలా మందికి యూజ్ అవుతదని చెప్పేసి నేను షేర్ చేసుకుంటున్నా ఈ సినారియో. సో పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే, అమెరికా లైఫు బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదనమాట. కాకపోతే ఇక్కడికొచ్చిన ప్రతి ఫ్యామిలీ వెనకాల కొన్ని సాక్రిఫైజెస్ ఉంటాయి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. కొన్ని లోన్‌లీనెస్ అంటే ఇలాంటి స్ట్రగుల్స్ అయితే ఉంటాయనమాట. మనకేమనిపిస్తదంటే అమెరికా వీసా ఓకే అవ్వగానే ఓకే లైఫ్ సెటిల్ అయిపోయిందిరా వీళ్ళది అన్న థాట్‌లో అయితే ఉంటారు జనాలందరూ. కాకపోతే ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలా ఉండాలని లేదు. కొన్ని ఫ్యామిలీస్‌కి మాత్రమే. ఇలా ఎవరికీ చెప్పలేని లోన్‌లీనెస్ అయితే ఉంటది. ఎవరు ఓపెన్‌గా మాట్లాడని ఫైనాన్షియల్ ప్రెషర్ అయితే ఉంటది. ఎవరు కూడా మనకు ముందరే ఎక్స్‌ప్లెయిన్ చేయని కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అందుకే చాలా మంది కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడికొచ్చాక రియలైజ్ అవుతారన్నమాట. కొన్ని ఫ్యామిలీస్ ముందరే అక్కడ సో, ఈ టైంలో బావుంటది. ఎళ్తే బావుంటది. ఈ టైంలో సింగిల్‌గా ఎళ్ళాలి. ఈ టైంలో ఫ్యామిలీతో ఎళ్ళాలి. సో, ఎమోషనల్‌గా గాని, ఫైనాన్షియల్‌గా గాని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ టైంలో సేవింగ్స్ స్టార్ట్ చేయాలని ప్రాక్టికల్‌గా ఉంటారు కదా! లైఫ్ బావుంటది అని చెప్పి చెప్పలేం కానీ, ప్లానింగ్‌తో వస్తే గనక కొంతవరకైతే మనం సేవింగ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ ఏంటే అసలు అమెరికా రావడం అంటే ఏంటసలు? చాలా వరకేంటే అమెరికా వీసా రాగానే లైఫ్ సెట్ అయిపోయిందిరా మామ అంటారనమాట. సో, అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. అమెరికా అంటే అక్కడి నుంచే మనకి లైఫ్ స్టార్ట్ అవుతదనమాట. రియల్ లైఫ్ మనకి రియల్ స్ట్రగుల్స్ అని చెప్పొచ్చు. రియల్ లైఫ్ అని చెప్పొచ్చు. అక్కడే స్టార్ట్ అవుతది. మనకేంటి జాబ్ చేంజ్‌తో పాటు కంట్రీ చేంజ్ అవుతాం. కంట్రీ చేంజ్‌తో పాటు లైఫ్ స్టైల్ చేంజ్ అవుతది. లైఫ్ స్టైల్‌తో పాటు మైండ్ సెట్ చేంజ్ అయితది. అంటే ఫ్యామిలీ రొటీన్ మొత్తం చేంజ్ అవుతదనమాట. మనకి ఇండియాలో ఉంటే ఏంటి? మన చుట్టూతా ఫ్యామిలీ ఉంటది. రిలేటివ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు. మనకేదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా మన వాళ్ళు చూసుకుంటారు. కొంచెం ఉంటది మనకు ఆ భరోసా అనేది ఉంటది. బట్ అమెరికాకొచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యామిలీస్‌కి షాక్ ఏంటంటే, ఇక్కడ మన సపోర్ట్ సిస్టమ్ మనమే. సపోర్ట్ సిస్టమ్ అంటే మళ్ళీ వేరేలా అనుకునేవారు. కుకింగ్ మనమే, క్లీనింగ్ మనమే, డ్రైవింగ్ మనమే, కిడ్స్‌ని డ్రాప్ చేయడం మనమే, బిల్స్ మనమే, ఎమోషనల్ ప్రెషర్ కూడా మనమే హ్యాండిల్ చేసుకోవాలి. అంటే ఫ్యామిలీ లైఫ్‌లో ఇవే పెద్ద అడ్జస్ట్‌మెంట్స్ పాయింట్స్ అన్నమాట ఇవి. సెకండ్ థింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఫ్యామిలీస్ ఎక్కువ స్ట్రగుల్ అవుతాయని చెప్పేసి. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇక్కడికొచ్చాక చూసుకుందాం అనుకుంటారు కదా! ఆ మైండ్ సెట్ అనేది చాలా డేంజర్ అన్నమాట. మెయిన్ మనకొక మినిమమ్ ప్లానింగ్ అయితే ఉండాలి. మంత్లీ రెంట్ ఎంత? మంత్లీ గ్రోసరీ ఎంత? ఇన్సూరెన్స్ ఎంత? స్కూల్ ఏరియా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అట్‌లీస్ట్ 3-6 మంత్స్ మనం మేనేజ్ చేయగలం. మన దగ్గర ఏమైనా బ్యాకప్ ఉందా? అని ప్రాపర్‌గా ప్లానింగ్ లేకుండా మనం గాని ఉన్నాము అంటే గనక అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తది మనకి. మనం ఏది కూడా ఇక్కడికొచ్చాక ఏ ప్రాబ్లమ్ వస్తది? ఈ ప్రాబ్లమ్స్ ముందర అంచనా వేయలేమనమాట. ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే గనక మన దగ్గర బ్యాకప్ ఉందా? లేదా? అలా ఫస్ట్ 3-6 మంత్స్‌లోనే ఒక ప్లానింగ్ లేకపోతే గనక ఒక స్ట్రెస్‌ఫుల్ ఏర్పడతది. ఆ స్ట్రెస్‌ఫుల్ అనేది క్యారీ చేస్తానే ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఇన్‌కమ్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే ఫ్యామిలీస్ అన్నమాట. సో, వీళ్ళెలా చూస్తారంటే గనక వచ్చేది సింగిల్ ఇన్‌కమే. కాకపోతే మంత్లీ రెంటు, యుటిలిటీసు, గ్రోసరీ, కారు పేమెంటు, గ్యాసు, ఫోను బిల్సు, ఇండియాకి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. లోన్స్ అన్నీ కవర్ చేయాలి. దీంతో పాటు ఏం చూస్తారంటే గనక చాలామంది ఇండియాలో రిలేటివ్స్ అమెరికా మాత్రమే చూస్తారు. బట్ మనకి ఇన్‌సైడ్ ద స్టోరీ ఏంటంటే మంత్లీ సర్వైవల్ కదా! మనకి మాత్రమే తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ అడ్జస్ట్‌మెంట్‌కి రెడీ కాకుండా వచ్చే ఫ్యామిలీస్ అన్నమాట. సో, అమెరికాలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనీ సంపాదించడం మాత్రమే కాదు లోన్‌లీనెస్ కూడా. అది ఎస్పెషల్లీ ఒక స్పౌస్‌కనేది చాలా టఫ్ ఉంటదన్నమాట. ఇండియాలో చూసుకుంటే పేరెంట్సు, సిబ్లింగ్సు, నైబర్సు, ఫ్రెండ్సు, రిలేటివ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్, ఫంక్షన్స్ ఇన్ని ఉంటాయన్నమాట. బట్ ఒక్కసారిగా ఇక్కడికి రాగానే అవన్నీ సైలెంట్ అయిపోతాయి. సో, ఇక్కడ కూడా చేసుకుంటారు. కాకపోతే కొంచెం టైం పడతది. ఆ టైం వరకైతే మనం మేనేజ్ చేయాలి. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని, ఆ స్ట్రెస్‌ని, ఆ లోన్‌లీనెస్‌ని అంతా కూడా మనం మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే మైండ్‌లో ముందరే ప్రిపేర్ అయ్యి వస్తాం. ప్రిపేర్ అయ్యి రాకుండా వచ్చామంటే గనక మనం ఆ లోన్‌లీనెస్ తీసుకోవడం అంత ఈజీ కాదనమాట. అందరికి అంత ఈజీ కాదది. ఇక్కడ చాలామంది స్పౌసెస్ జాబ్ చేయగలిగిన సిట్యుయేషన్‌లో ఉండి కూడా ఒక్కోసారి రోజంతా ఇంట్లో కూర్చోవాల్సొస్తదనమాట. వాళ్ళేంటంటే ముందరే మైండ్‌లో ప్రిపేర్ అయ్యి వస్తారనమాట. ఏదైనా కూడా నేనక్కడ ఉండాలి. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ కోసం గానీ, పిల్లల ఫ్యూచర్ కోసం కానీ అంతా ఉండాలి అంటే గనక నేను కొన్ని కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పి ముందరే మైండ్‌లో ఫిక్స్ అయ్యామంటే ఇక్కడికొచ్చి మూవ్ ఆన్ అవ్వగలం. అక్కడికెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏదైతే అదైతే అనుకునే వాళ్ళు ఉండలేరండి ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఈజీ కాదు అంత సైలెంట్‌గా ఉండడం. ఇక్కడ మనకి అందరూ జాబ్ చేసే కెపాసిటీ ఉండేవాళ్ళే వస్తారు ఆల్‌మోస్ట్. ఇండియాలో మంచి జాబులు చేసి కూడా ఇక్కడ ఖాళీగా ఉండేవాళ్ళు గూడా ఉంటారు. స్పెషల్లీ ఇదేంటంటే స్పౌస్‌కి చాలా టఫ్ సిట్యుయేషన్. ఒక్కొక్కరు యుద్ధం చేస్తారనమాట లోపల లోపల.
ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్‌లో బయటపడతారనమాట. ఏంటి ఇది, ఇది అనేసి. కొన్ని కావాలంటే కొన్ని కాంప్రమైజెస్ చేయాలంట కదా! మనకు అమెరికా లైఫ్ కావాలి. అమెరికా డబ్బులు ఐ మీన్ లైక్ సాలరీ కానీ, పిల్లలకి ఫ్యూచర్ కానీ, ఒక లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్న ఆ థాట్‌లో ఉండేవాళ్ళేంటంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అనేవి చేసుకుంటారనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది గాని సక్సెస్ అయ్యామంటే, ఈ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు. మేబీ ఎక్కువ స్ట్రెస్ ఇక్కడే వస్తదనమాట. మనకేంటంటే ప్రాపర్‌గా సేవింగ్ లేకుండా వచ్చే ఫ్యామిలీస్ అనమాట. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే గనక, అక్కడికెళ్ళాక ఫస్ట్ మంత్ సాలరీ వస్తది కదా! దాంతో మేనేజ్ చేద్దాం అనుకుంటారనమాట. సో, ఇక్కడ ఫస్ట్ మంత్ ఈ సాలరీ వచ్చాక వచ్చే కమిట్మెంట్స్ కూడా మీకు చెప్తాననమాట. హౌస్ డిపాజిట్ చేయాలి, కార్ డౌన్ పేమెంట్ కట్టాలి, ఇన్సూరెన్స్ డిపాజిట్ చేయాలి, పిల్లలకి స్కూల్ దానికి సంబంధించిన థింగ్స్ కొనాలి, అండ్ ఫర్నిచర్ కొనాలి. అంటే ఎవ్రీథింగ్ ఎట్లా అంటే ఒక ఇనిషియల్ ప్లాన్ లేకపోతే గనక చాలా టెన్షన్ అవుతదనమాట ఇక్కడ. అంతేగాని ఇక్కడ వచ్చే మంత్ సాలరీతో మనం ఇక్కడ ఎన్ని అడ్జస్ట్ చేస్తామంటే గనక టెన్షన్‌తో కూడుకున్న పనే అది. థర్డ్ పాయింట్ అనమాట. చాలా మంది అడిగే క్వెషన్ ఇది. అమెరికాకి ఫస్ట్ టైమ్ సింగిల్‌గా రావాలా? లేదంటే ఫ్యామిలీతో రావాలా? సింగిల్‌గా వచ్చి సెటిల్ అయ్యాక ఫ్యామిలీని తీసుకురావాలని చెప్పి ఇది అందరూ అడిగే క్వెషనే. కాకపోతే వన్ ఆన్సర్ అనేది అందరికి సేమ్ కాదనమాట. అది డిఫరెంట్‌గా ఉంటదనమాట. కాకపోతే ఏందంటే ఇలాంటి ఒక క్వెషన్ అనేది ఒక 5 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికొచ్చేది మెయిన్ జాబ్ మీద. జాబ్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటది. వాళ్ళొచ్చే సిటీని బట్టి డిపెండెంట్ ఉంటది. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్స్ మీద ఆధారపడి ఉంటది. కిడ్స్ సిట్యుయేషన్ మీద ఆధారపడి ఉంటది. స్పౌస్ అడ్జస్ట్ మీద ఆధారపడి ఉంటది. జాబ్ స్టెబిలిటీ ఎందుకన్నానంటే గనక మనకి జాబ్ రాగానే మన లైఫ్ సెట్ అయిపోద్దనమాట. ఇక్కడికొచ్చాక మనకి న్యూ ఎంప్లాయరా? జాబ్ గ్యారంటీగా ఉందా? మన రోల్ ఏంటి అందులో? ఆ రోల్ సెక్యూర్ ఉందా? లేదా? అని చెప్పేసి. సిటీ కాస్ట్ ఎందుకన్నానంటే గనక టెక్సాస్ ఒకలా ఉంటది. కాలిఫోర్నియా ఒకలా ఉంటది. న్యూయార్క్ ఒకలా ఉంటది. సో, మనం వెళ్ళే సిటీ అంటే ఆ స్టేట్ చీప్‌గా ఉందా? ఎక్స్‌పెన్సివ్‌గా ఉందా? అని చెప్పేసి మనం థింక్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే గనక మనం ఒకవేళ రాగానే మన జాబ్ పోయిందనుకోండి ఎగ్జాంపుల్‌కి. మనం ఒక జాబ్ మీద వచ్చాం. ఆ జాబ్ ఇక్కడ సేఫ్టీ కాదు. ఎన్ని రోజులు ఉంటదో తెలీదు. ఆ జాబ్ పోయిందంటే గనక మనకు కనీసం 3, 4 నెలలు సేవింగ్స్ ఉన్నాయా లేదా? మనం మేనేజ్ చేయగలమా లేదా? అని చెప్పేసి. సో, స్పౌస్ అడ్జస్ట్‌మెంట్స్ అంటే గనక చాలా వరకు కొంతమంది స్పౌజు సింగిల్‌గా హ్యాండిల్ చేయలేదు. ఎలా అంటే గనుక డ్రైవింగ్ కానీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గానీ, రొటీన్ థింగ్స్ కానీ అవన్నీ కూడా తనిక్కడ మేనేజ్ చేయగలదా? అదంతా కూడా ఫ్యామిలీ డిపెండెన్స్. కిడ్స్ సిట్యుయేషన్ కూడా అదే. సమ్ టైమ్స్ ఎలా అంటే కొంతమంది హస్బెండ్స్ వచ్చి సెటిల్ అయిపోయి ఫ్యామిలీని తీసుకొస్తారు. సమ్ టైమ్స్ కొంతమంది ఏందంటే ఫ్యామిలీని తీసుకొస్తారు. అదంతా కూడా ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్ మీద ఆధారపడి ఉంటది. సమ్ టైమ్స్ ఎలా ఆలోచిస్తారంటే గనక కొంతమంది ఎమోషన్స్‌తో కాదు సర్కమ్‌స్టాన్స్‌తో డెసిషన్ తీసుకుంటారు. కొంతమంది సర్కమ్‌స్టాన్స్‌తో కాదు ఎమోషన్స్‌తో డెసిషన్ తీసుకుంటారు. అదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఇదంతా కూడా కొంచెం సెన్సిటివ్ అనమాట. వాళ్ళు ఇలాంటి డెసిషన్స్‌లో అయితే వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకోవచ్చనమాట. కాకపోతే అమెరికాకి రావాలి అనుకున్నప్పుడు ఈ 5 పాయింట్స్ మీద అయితే జాబ్ స్టెబిలిటీ, సిటీ కాస్ట్, ఎమర్జెన్సీ ఫండ్స్, కిడ్స్ సిట్యుయేషన్ సమ్ టైమ్స్ కిడ్స్‌కి ఏజ్‌ని బట్టి కూడా చిన్న పిల్లలనుకో వాళ్ళ వాతావరణం బట్టి హెల్త్ ఇష్యూస్ అలా వస్తా ఉంటాయి. స్కూలింగ్ అదంతా కూడా అంటే ఇదంతా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మాట్లాడుకునే సిట్యుయేషన్స్ అనమాట ఇవి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే గనక అమెరికా లైఫ్‌లో ఫస్ట్ రియాలిటీ అనమాట. ఇక్కడికొచ్చాక ఫ్యూ మంత్స్‌లో ఒక రియలైజేషన్ వస్తదనమాట. నా ఒపీనియన్ ప్రకారం నా రియలైజేషన్ ఏంటంటే గనక ఇక్కడ ఫ్రీడమ్ ఉంది కానీ సపోర్ట్ సిస్టమ్ లేదు. ఎర్నింగ్ ఉంది. స్పెండింగ్ గూడా అంతే హ్యూజ్ ఉందనమాట. ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. కానీ స్టెబిలిటీ కోసం ఇంకా స్ట్రగుల్ జరుగుతూనే ఉంది. మెయిన్ కామన్‌గా వచ్చేయి ఏంటంటే గనక రెంట్ ప్రెషర్ ఉంటది. ట్రాన్స్‌పోర్టేషన్ ప్రెషర్ ఉంటది. హెల్త్ అండ్ ఇన్స్యూరెన్స్ ప్రెషర్ ఉంటది. కిడ్స్ అండ్ రొటీన్ ప్రెషర్ ఉంటది. ఇంక జెంట్స్‌కైతే చెప్పలేము. వాళ్ళకి ఆఫీస్ అంటే వర్క్ ప్రెషర్ ఉంటది. జాబ్ దాంట్లో పెర్ఫార్మన్స్ ఎలా ఏంటి అనేసి టెన్షన్ ఉంటది వాళ్ళకి. ఆ వీసా ప్రెషర్ అంతా ఉంటది. ఇంటికొచ్చాక ఫ్యామిలీ ప్రెషర్ ఉంటది. సో, ఇవన్నీ క్యారీ చేస్తా పైకి బానే ఉంటారు కానీ లోపల ఇన్‌సైడ్ ఒక స్ట్రెస్ అనేది క్యారీ చేస్తారనమాట. ఐ మీన్ లైక్ హెచ్-1బీ పర్సన్‌కి మాత్రమే తెలుస్తది. ఆ ఇన్‌సైడ్ స్ట్రెస్ అనేది ఏంటనేసి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, చాలా వరకు ఫైనాన్షియల్ మిస్టేక్ చేస్తామనమాట. మనకేంటంటే ఇక్కడికి రాగానే వెంటనే మనకేం తెలీదనమాట. మనకి ఇండియాలో చూసుకుంటే 1,00,000 వస్తది మంత్లీకి. ఇక్కడ 5,00,000-6,00,000 కొంతమందికి 7,00,000-8,00,000 కూడా వస్తది. ఎగ్జాంపుల్‌కి. మనం ఏమవుతదంటే సాలరీని చూసి మన లైఫ్ స్టైల్ పెంచేస్తామనమాట. ఎలా అంటే కాస్ట్‌లీ అపార్ట్మెంట్స్, కాస్ట్‌లీ ఫర్నిచర్, కొంతమంది బ్రాండింగ్ ఫాలో అవుతుంటారు. అన్నెసరీ షాపింగు. అంటే వాళ్ళకి సేవింగ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా రాదనమాట. ఆ సాలరీని బట్టి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతా ఉంటది. దానివల్ల ఏం జరుగుతుందంటే గనక మనకి ప్రాపర్‌గా సేవింగ్ అనేది సాలరీ పెద్దగా అనిపించినా కూడా సేవింగ్ అనేది చిన్నగా అనిపిస్తదనమాట. సో, ఇవన్నీ కామన్ మిస్టేక్స్ అనమాట. దీంతో పాటు ఏం జరుగుతదంటే గనక మీకు కామన్ ఇంకా మనకి ఇండియాలో మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలా, అక్కడ లోన్స్ కవర్ చేసుకోవాలా. మనకి ఇక్కడ చాలా ఉంటాయి. మీకు చెప్పా కదా ఇందాక రెంటు, హెల్త్ ఇన్స్యూరెన్సు, కార్ పేమెంటు ఇవన్నీ కూడా మంత్లీ సర్వైవల్ జరుగుతా ఉంటది. ఇవన్నీ మేనేజ్ చేయడం వల్ల సేవింగ్ అనేది మనం ప్రాపర్‌గా చేయలేమనమాట. లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో, సేవింగ్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి. అమెరికాకొచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చిన ఫస్ట్ సాలరీ నుంచి మనం ట్రాకింగ్ స్టార్ట్ చేయాలనమాట. ఏంటంటే ఫస్ట్ మనకి ఎంత ఖర్చవుతుంది? సాలరీ వస్తది కదా! మన ఖర్చులేంటి? ఎంత ఖర్చవుతుంది? ఎంత మిగులుతుంది? దాంట్లో మన అవసరాలేంటి? మన కోరికలేంటి? సో, 2 డివైడ్ చేస్తే గనక మనకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అనేది వస్తది.
నీడ్స్ అనుకోండి. అవసరాలు మనకి ఇంక మంత్లీ సర్వైవల్‌లో వస్తాయి. రెంటు, గ్రోసరీసు, యుటిలిటీసు, కార్ పేమెంటు, గ్యాసు, ఫోన్ బిల్స్ ఇవన్నీ మనం ఎక్కడ కూడా తగ్గడానికి లేదు. ఇవి కంపల్సరీ చేయాలిక్కడ. సో, వీటిని మనం తగ్గించలేం కాబట్టి, వేటిని తగ్గించంటే మన కోరికలు ఏవైతే ఉంటాయో ఈ అన్నెసెసరీ షాపింగు, తరచూ బయట తినడము, ఈ ప్రెస్టీజియస్ ఎక్స్‌పెన్సెస్ వీటిని మనం తగ్గించుకోవాలి. బేసిక్‌గా ఏంటంటే చాలా వరకు ఫస్ట్ టార్గెట్ ఎమర్జెన్సీ ఫండ్ సేవ్‌డే అనమాట. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఎసెన్షియల్ ఎక్స్‌పెన్సెస్ ఈక్వల్ టు అమౌంట్ ఆ టార్గెట్ అనేది మనం పెట్టుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ మనం సేవ్ చేసుకున్నామంటే గనక నిదానంగా మనం ఒక్కసారి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నామనుకోండి, ఫస్ట్ ఇయర్ మొత్తం లగ్జరీ కాదు. ఫస్ట్ స్టెబిలిటీ ఇంపార్టెంట్. తర్వాత కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట. నిదానంగా స్టెప్ బై స్టెప్ మనం బిల్డ్ చేసుకుంటూ పోవాలి. సో, పైన చెప్పినయన్ని జరగాలంటే గనక కపుల్ మనీ డిస్కషన్ చాలా ఓపెన్‌గా ఉండాలని చెప్పి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చొని డిస్కషన్ చేస్తేనే మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మన టార్గెట్స్ ఏంటి? ఇండియాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మనం ఇలా ప్లాన్ చేద్దాం, అలా ప్లాన్ చేద్దాం అని. ఎందుకంటే మనీ విషయంలో సైలెంట్‌గా ఉంటే మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుతాయన్నమాట. సో, కామన్‌గా వాళ్ళిద్దరి డిస్కషన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక్కరితో కాదనమాట. ఇద్దరు కలిసి ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎలా మన లైఫ్ అనేది స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి అనుకుంటేనే. ఎందుకంటే ఇంట్లో ఏమో చేయాలి, బయట తను సంపాదించాలి కాబట్టి ఓపెన్ డిస్కషన్స్ అనేది చాలా ఓపెన్‌గా ఉండాలని చెప్పేసి. అసలు వాళ్ళు అడిగిన పాయింట్ అసలు ఎంతవరకు మనం అమెరికాలో ఉండాలి, ఎప్పుడు రిటర్న్ అవ్వాలి అంటే గనక మనకసలు ఇది సెన్సిటివ్ టాపిక్ అనమాట. ఇది ప్రాక్టికల్‌గా చెప్పాలి. ఎలా ఉంటదంటే అన్ని ఫ్యామిలీస్ ఇలాగే ఉంటాయి. ఇలాగే ఈ టైంలో ఉండేసి రిటర్న్ రావాలని మనం చెప్పలేమనమాట. ఇక్కడికొచ్చాక కొన్ని డెసిషన్స్ మారుతుంటాయి. మనం సెటిల్ అవుదాం అనుకుని వచ్చేవాళ్ళు కూడా సమ్‌టైమ్స్ రియలైజేషన్ అయిపోయి ఇండియాకెళ్ళిపోతుంటారు. కొంతమంది అన్‌ప్లాన్డ్‌గా వచ్చినా కూడా ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. అలా ఏంటంటే వాళ్ళ ప్రాక్టికల్ వాళ్ళ లైఫ్ మూవ్‌మెంట్‌ని బట్టి ఉంటదనమాట. జాబ్ స్టెబిలిటీ‌దే మనం ఇంకా డిసైడ్ చేయలేం కాబట్టి మనకి వీసా ఏంటి ఫస్ట్ 3 ఇయర్స్ ఇస్తాడు. తర్వాత మనకి మళ్ళీ అపాయింట్‌మెంట్ తీసుకొని వీసా స్టాంపింగ్ చేసుకొని మళ్ళీ ఇంకో 3 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ మనకొస్తుంది కాబట్టి 6 ఇయర్స్ ప్లానింగ్ చేసుకుంటే నిజంగా అన్ని టైం బావుండి వాళ్ళకి ఒకవేళ ఉండాలి, ఆ సిట్యుయేషన్స్ కూడా ఉండేలా ఉన్నాయి, ఇక్కడ మంచిగా ఉంది అనుకుంటే గనుక వాళ్ళు నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయొచ్చనమాట. సో, ఇదంతా కూడా మనం ప్రెజెంట్ సినారియోని బట్టి మనం డిసైడ్ చేయలేమనమాట. ఇక్కడికొచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చనమాట. సో, చాలా వరకేంటంటే ప్లానింగ్ చేసుకురండి. ఎప్పుడొచ్చినా పర్లేదు ప్లానింగ్ చేసుకురండి. దీనికి ఓకే కాదు అని చెప్పి మీరు మైండ్‌లో కొంచెం డిసైడ్ చేసుకొని వచ్చారనుకోండి, ఇక్కడ ఈజీగా ఓకే. మనం ముందరే అనుకున్నాం కదా అని చెప్పి మూవ్ ఆన్ అవ్వగలమనమాట. అలా కాకుండా అన్‌ప్లాన్డ్‌గా వచ్చి ఏదైతే అదైతదంటే గనక కొంచెం అది ప్రాబ్లమ్ అయితదనమాట. సో, ఇదనమాట. రియల్‌గా ఒక హెచ్-1బీ ఫ్యామిలీస్ స్ట్రగుల్స్ అనమాట ఇవన్నీ కూడా. అంతే హ్యాపీనెస్ కూడా ఉంటదనమాట. నేను ఓన్లీ స్ట్రగుల్సే చెప్పట్లేదు. మీకు ఇందులో చెప్పా కదా! ఇక్కడికొచ్చాక ఫ్రీడమ్ ఉంటది. అన్నీ ఉంటాయి. సాలరీ బావుంటది. అన్నీ ఉంటాయి. దాంతో పాటు ఇవి కూడా ఉంటాయనమాట. ఎప్పుడు స్ట్రగుల్సే కాదు మనం హ్యాపీనెస్ కూడా చెప్పుకోవాలి కదా! సో, ఇలాంటి రియల్ కేసెస్ ఇంకేదైనా ఉంటే కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మనల్ని నమ్మి ఒకరు ఒక ఒపీనియన్ అడుగుతున్నప్పుడు వాళ్ళకి మన వంతు కూడా మనం రిప్లై ఇవ్వాలి కదా! సో, మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. చాలా వరకు న్యూస్ కంటే కూడా ఒపీనియన్స్ తీసుకుంటారు. ఒపీనియన్ పోల్ ఎందుకు పెడతారంటే డిసైడ్ అవ్వడం కోసం అనమాట. మన ఒపీనియన్స్ మీద డిసైడ్ అయ్యి వాళ్ళు రారు. కాకపోతే ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.